హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం ఇటీవల కాలంలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది. ఇప్పుడు తాజాగా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు సీతకు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఎప్పటి నుంచి అందించబోతున్నారు? 7 నెలల నుంచి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం నెల పెన్షన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. చాలా మంది తీసుకోవడం జరిగింది, కొంతమంది తీసుకోలేదు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటని తెలుసుకుందాం. ఇందిరా మహిళలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ప్రభుత్వం 16 ఎస్టీ నియోజకవర్గాలు అదనంగా 8,750 ఇండ్లు స్టేట్ రిజర్వ్ కోటా కింద మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఎక్కువ ఇండ్లు అనేది కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో వెనుకబడిన గిరిజనులకు మొత్తానికి సంబంధించి 13,266 ఇండ్లు అనేది హౌసింగ్ కార్పొరేషన్ బుధవారం అయితే మంజూరు చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల చాలా మందికి అయితే లబ్ధి అనేది చేకూరుతుందని. ఇందిరమ్మ ఇండ్లు నిజామాబాద్ జిల్లాలో నిర్మాణం వేగవంతంగా సాగుతుంది. జనవరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరైన 2,762 ఇండ్ల నిర్మాణం చురుగ్గా సాగుతుండడం, కొత్తగా మంజూరైన 17,057 ఇండ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. డిసెంబర్ నాటికి ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని హౌసింగ్ ఇంజనీరింగ్ లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులు లబ్ధిదారులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో లోన్లు కూడా ఇప్పిస్తున్నారనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 ఫీట్లకు మించకుండా ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న నదులు, కాలువల నుంచి ఇసుక సరఫరా అయ్యేలా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. బేస్మెంట్ పూర్తయిన నాటికి ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద 5 విడతల్లో మొత్తం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. డిసెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు అయితే చర్యలు వేగవంతం చేయడం జరిగిందనమాట. పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయింది. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రెడీకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం వరకు ఇన్ని జిల్లాల వరకు రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా రేపు ఇన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఇక ఖమ్మం జిల్లాలతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్ జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట. నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలు, నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే పెన్షన్ అనేది దాదాపు 90% కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి కొంతమంది మాకు పెన్షన్ రాలేదని అంటున్నారు. తప్పనిసరిగా మీరు 3 నెలలు తీసుకోవాలన్నమాట. వరుసగా తీసుకోకపోతే పెన్షన్లు అనేది కట్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ ఈ నెల దాదాపు 22 నుంచి కొన్ని జిల్లాలకు 26, 27, 28 తారీఖులో కూడా అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ లో అందిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు. కాబట్టి 4,010 రూపాయలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో జూన్ నెలలో కొన్ని కొత్త మార్పులు అయితే ఉండబోతున్నాయి అనమాట. శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక రకమైనటువంటి యాప్ అయితే తీసుకురావాలని ప్రభుత్వం సంబంధించి కొత్తగా అప్లికేషన్లకు కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. యాప్ అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్న తర్వాత రైతు భరోసా సొమ్ము అనగా ఇప్పటికే విడతల వారికి ఇస్తున్నారు. అదే విధానాన్ని సేమ్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ నెలలో మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనున్నట్లు తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట.